నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ఘనంగా ఈస్టర్ డే. పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. పిఠాపురంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ రోజు పర్యటన. మద్దతుగా తరలివచ్చిన జన సైనికులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలు చేసిన భక్తులు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రెండవ రోజు పర్యటనలో పలువురు అభిమానులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన రెండో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి కుకుటేశ్వర స్వామిని, జరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను, స్వయంభూ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థాన క్షేత్రానికి వెళ్లి దత్తాత్రేయ, శ్రీపాద శ్రీ వల్లభ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనాలు, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం పిఠాపురం సామర్లకోట రోడ్లో నూతనంగా నిర్మించిన జోగా వెంకటరమణ యాదవ్కు చెందిన జేజీఆర్ హాస్పిటల్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జన సైనికులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సుడిగాలి పర్యటన చేశారు. సీతానగరం మండలం, రాజానగరం మండలంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జోరుగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుసుకుని రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో సీతానగరం మండలం, రాజానగరం మండలంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విస్తృతంగా పర్యటించారు. ముందుగా సీతానగరం మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులతో రామచంద్రపురం గ్రామంలో భేటీ అయ్యారు. అనంతరం రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మండలానికి సంబంధించిన నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విధంగా వ్యూహాలు రచించాలని, ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు కూటమితో చేతులు కలిపారన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ మెజారిటీ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, గెలుపుతో పాటు అధిక మెజారిటీయే మన అందరి లక్ష్యం అన్నారు. సీతానగరం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో టీడీపీ పార్టీకి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వంగలపూడి గ్రామానికి చెందిన కాజా తాతాజీ, సింగవరం గ్రామానికి చెందిన అల్లూరి శ్రీను, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైసీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో సుమారు 30 మంది వివిధ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో సీతానగరం మండలానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట బస్సు సెంటర్ ఆవరణలో టీడీపీ ఆత్మీయ కలయిక సభ నిర్వహించారు. ఆత్మీయ కలయికతో కలతల్ని తీసేద్దాం, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిర్యాల శిరీష అన్నారు. టీడీపీ మండల ప్రెసిడెంట్ మర్రిశెట్ల వెంకటేశ్వరరావు అలియాస్ బుజ్జిబాబు ఆత్మీయ కలయిక సభ ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట బస్సు సెంటర్ ఆవరణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టో గురించి వివరించారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థి మిర్యాల శిరీష మాట్లాడుతూ, నేను సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏమిటో తెలుసు. రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా నాకు తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం 2024లో అధికారంలోకి వస్తుందని, రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీనామా చేసి నా భర్తతో పాటు నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు తిరగడం, పార్టీకి సేవ చేయడం జరిగింది. నాకు జరిగిన అన్యాయం చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్నాను. అయ్యా, నేను సాధారణ మహిళను, సాధారణ ఒక అంగన్వాడీ కార్యకర్తను, అలాంటి నన్ను ఇంత ఇబ్బందులకు గురి చేశారయ్యా, నాకు ఒక అవకాశం ఇస్తే, మీ దయ వల్ల ఒక అవకాశం ఇచ్చినట్లయితే నేను కూడా ఎమ్మెల్యేగా
ఒక అప్లికేషన్ పెట్టుకుంటానని నేను చెప్పడం జరిగింది. రాజమండ్రి శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. శ్యామలానగర్లో ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగిసిన సందర్భంగా ఈరోజు ఆదివారం ఆలయ ప్రాంగణం నందు మహా అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కమిటీ సభ్యులు ఫణి, పొడిపిరెడ్డి శివ, రమేష్, పూడి ప్రకాష్, ఎంఎస్ఎన్ రెడ్డి, కేలం రమణ, గొర్రెల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమండ్రి టీ నగర్లో ఎస్వి దండపాణి గురుస్వామి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం టీ నగర్ కంకటాలవారి వీధిలో ఎస్వి దండపాణి గురుస్వామి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఫౌండర్ రామశేషగిరిరావు ఆధ్వర్యంలో కంచర్ల లింగరాజు ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్జే గుప్తా, కార్యదర్శి తాటికొండ శ్రీనివాసరావు, ట్రెజరర్ గంటా ప్రకాష్ మరియు కార్యవర్గ సభ్యులు వజ్రపు గోపి, కంచర్ల రాజాపండు, ఎన్ సూరారప్పారావు, కొరగంటి గోపాలకృష్ణ, సూరిబాబు, సురేష్, చందు, గంటా బాలి, శివ, భాస్కర్, చపాకుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 1200 మందికి అన్నదానం చేశారు. జంధ్యాల 75వ జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని చాటి చెబుతూ తెలుగు చిత్రసీమలో అచ్చ తెలుగు హాస్యానికి దర్శకుడు జంధ్యాల కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారని పలువురు వక్తలు పేర్కొన్నారు. జంధ్యాల 75వ జయంతి వేడుకలు జరిగాయి. నట సమాఖ్య ఆధ్వర్యాన గోకవరం బస్టాండ్ జిత్మోహన్ మిత్ర కళావేదికలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షతన నూజిళ్ల సూరిబాబుకి జంధ్యాల అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి ఆత్మీయ అతిథిగా, సినీ దర్శకులు ఎంవి రఘు, ప్రత్యేక అతిథిగా నిమ్మలపూడి గోవింద్, అతిథిగా ప్రజాపత్రిక సుదర్శన్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జంధ్యాల హాస్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రస్తావించారు. అనంతరం సూరిబాబుని జంధ్యాల అవార్డుతో ఘనంగా అతిథులు సత్కరించారు. ముద్రగడ యేసుబాబు, పివిఎస్ కృష్ణారావు, వి జగపతి, పోస్టల్ ప్రసాద్, గుంటూరు వెంకటేశ్వరరావు, బి సీతారామారావు, గిరిజాల సోమరాజు నాయుడు, బషీర్, శంకర్, పులప రామకృష్ణ, పిచ్చుక మహేష్, డిఎస్ఎస్ శ్రీనివాసరావు, ఎన్ఆర్ సుబ్రహ్మణ్యం, నూజిళ్ల శ్రీనివాస్ తదితరులు పూలమాలతో ముంచెత్తారు. మా మనసులు నిన్నండి, మా మనసులు ఎన్నండి, మా మడుసులు మిన్నండి, మా మనసులు ఎన్నండి. ఉప్పు కారం మాటేమో గాని రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ గేటు వద్ద బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ప్రక్కన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. శాంతి కళ్యాణం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, తోట సుబ్బారావు పలువురు ప్రముఖులు విచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు.
దళితులపై పేదవారిపై మరొకసారి తన దురహంకారాన్ని చంద్రబాబు బయటపెట్టారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముద్దాల అను ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముద్దాల అను ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేస్తూ చంద్రబాబు నీచమైన దిగజారుడు మాటలకు తక్షణం క్షమాపణ చెప్పాలని, దళిత యువకుడు MA BEd చదివి ట్రక్కు డ్రైవర్గా జీవితాన్ని కొనసాగిస్తున్న వీరాంజనేయులకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి దళితులపై, పేద కార్మికులపై తనకున్న ప్రేమను మరోసారి రుజువు చేశారని, దీన్ని చూసి తట్టుకోలేక టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేద దళితులను, కార్మికులను అవహేళన చేస్తున్నారని, గతంలో కూడా చంద్రబాబు దళితుల కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని తన కుల అహంకారాన్ని చాటారని కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ముద్దాల అను అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశ, మండల ప్రధాన కార్యదర్శి వెనుముల త్యాగరాజు, రాజమండ్రి సిటీ లీగల్ సెల్ అధ్యక్షులు సుమన్ పాల్, తూర్పుగోదావరి జిల్లా వికలాంగుల సెల్ అధ్యక్షులు ముత్యాల పోసికుమార్, దాకే శ్రీనివాస్, GPR జడ్పీ హైస్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాకులపాటి కుమార్, కన్వీనర్స్ దాకే శ్రీనివాస్, మహిళా కార్మిక నేత SK సమీరా వెంకటలక్ష్మి, అక్కు మహంతి శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్ బర్రి కామేశ్వరరావు, నిమ్మన నాగేశ్వరరావు, సద్గుణ రామారెడ్డి, వీరంశెట్టి విశ్వనాథ్, బందిల మణి, కనక మహాలక్ష్మి, సత్తార్ భీం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గోదావరి తీరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈస్టర్ డే సందర్భంగా క్రైస్తవ సోదరులు పలు చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. రాజమండ్రి బైపాస్ రోడ్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లో ఈస్టర్ సందర్భంగా సమాధులను అలంకరించారు, కొవ్వొత్తులు వెలిగించారు, ప్రార్థనలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు విచ్చేశారు. ఈస్టర్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సహజీవనం సాగించడంలోనే అందరికీ కూడా మంచి చేసేలాగా, పేదలకు సహాయం చేసేలాగా ఉండాలి. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదలకు అందేలాగా, పేదరికం పోయేలాగా చేయాలి. ఈ తోట ఇరుకైపోయింది. మనకు క్రైస్తవ సోదరులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి రాజమహేంద్రవరంలో. రాబోయే రోజుల్లో ప్రతి చోట కూడా క్రైస్తవ సమాధులకు స్థలాలు కేటాయింపు చేసేలాగా చూసుకోవాలి. రోడ్లు అక్కడ ఎంత శుభ్రం చేయించి చాలా చక్కగా చేయడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ మెయింటెనెన్స్ లేదు, పట్టించుకున్న వాళ్ళు లేరు. రాజమండ్రి సిమెంట్రీపేట బైపాస్ రోడ్ నెల్సన్ మండేలా చర్చిలో ఈస్టర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ జాషువా ప్రార్థనలు చేశారు. రాజమండ్రి బుచ్చయ్య నగర్లో రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో ఈస్టర్ డే నిర్వహించారు. సంఘ కాపరి అపోస్తల్ పి జాన్ లాజరస్ ప్రార్థనలు చేశారు. సమాధి దగ్గరకు ఆయన ప్రేమించే స్త్రీలు బరువు పెట్టుకొని వెళ్ళిన ఆ సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక విచిత్రమైన సత్యం మనకు బోధ చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఏంటి ఆ సత్యం అంటే, రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నెతన్యా చర్చిలో ఈస్టర్ డే నిర్వహించారు. ప్రతాప్ సిన్హా ప్రార్థనలు చేశారు.
మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు, మనము కూడా ఆయనతో పాటు నిరంతరము జీవించనై ఉన్నాము. ఆ యొక్క దేవాది దేవునికి మహిమ. మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన యేసుక్రీస్తు పునరుద్ధాన దిన శుభాకాంక్షలు నేను తెలియపరుస్తూ ఉన్నా. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రం వద్ద హోలీ ట్రినిటీ లూథరన్ దేవాలయంలో ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రార్థనా గీతములు క్రైస్తవ సోదరులు ఆలపించారు. పాస్టర్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్రాం, నక్కా శ్రీనగేష్ విచ్చేశారు. చైర్మన్ గుడాల జాన్సన్, ట్రెజరర్ మేకల జయసుదాసు, సంఘ పెద్దలు నంద సద్గుణరావు, బీజేఎస్ దివాకర్, ఉసురువర్తి ఆనందకుమార్, బొట్ట చంద్రశేఖర్, జాన్ దయాకర్, వజ్రాల సుధా సతీష్, నక్కా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ విశ్వాసములో పరిశుద్ధ బైబిలు గ్రంథములో ఉన్నటువంటి బోధ క్రైస్తవ సంఘానికి విశేషమైనటువంటి ఆయుపట్టు పునరుద్ధాన దినం. సంఘము యొక్క పునాదులు పునరుద్ధానము మీదే కట్టబడి ఉన్నవి. రాజమండ్రి రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి యువతకు కంప్యూటర్ విద్య, వ్యక్తిత్వ వికాసంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. స్థానిక కోర్కొండ రోడ్లోని రామకృష్ణ మఠంలో యువతకు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. రామకృష్ణ మఠం స్వామీజులచే వ్యక్తిత్వ వికాస్ తరగతులు నిర్వహిస్తారు. ఈ తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 6:30 నుంచి 8:30 వరకు స్త్రీలకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు పురుషులకు వేరువేరుగా తరగతులు నిర్వహిస్తారు. DCA, టాలీ, సి లాంగ్వేజ్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, యువజాగృతి పేరిట యువతకు వ్యక్తిత్వ వికాస్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని రాజమహేంద్రవరం మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞానానంద మహారాజ్ తెలియచేయడం జరిగింది. ఇతర వివరాలకు రామకృష్ణ మఠం ఆఫీసులో సంప్రదించాలి. అడ్మిషన్లు పరిమితం. రామకృష్ణ మఠంలో అప్లికేషన్లు ఇస్తారు. ఇప్పుడు ఈస్టర్ డే ప్రత్యేక కథనం ప్రసారం అవుతుంది, వీక్షించండి. ఈస్టర్ పండుగ ప్రత్యేక కథనం. యేసుక్రీస్తు పునరుద్ధానమైన రోజును ఈస్టర్ పండుగ జరుపుకుంటాం. క్రిస్మస్ తర్వాత క్రైస్తవులకు ఈస్టర్ ముఖ్యమైన పండుగ. మానవాళి కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుండి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్లో పేర్కొన్నారు. క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తుంది. ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు, నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఆ రోజునే యేసును సిలువ వేశారు. మరుసటి ఆదివారం ఈస్టర్గా జరుపుకుంటారు. సిలువ పడిన క్రీస్తు ఈస్టర్ రోజున పునరుద్ధానం చెందారని నమ్మకం. ఆ రోజు ఓ అద్భుతం జరిగింది. యేసు అనుచరులు ఆయన శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు, నూనెలతో అభిషేకించడానికి సమాధి వద్దకు వెళ్లారు. వారు వచ్చినప్పుడు రాయి దొర్లినట్లు సమాధి ఖాళీగా ఉందని వారు కనుగొన్నారు. అకస్మాత్తుగా 2 దేవదూతలు వారికి కనిపించి ఆయన పునరుద్ధానం చెందారని చెప్తారు. యేసుక్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ చరిత్రలో ఒక కీలకమైన సంఘటన. మానవాళి పాపాలకు తనను తాను త్యాగం చేసుకున్న యేసుక్రీస్తు తిరిగి వచ్చిన రోజు ఈస్టర్. ఇది యేసుని నిజమైన దేవునిగా గుర్తించిన రోజు. చెడుపై ఎల్లప్పుడూ మంచి విజయం సాధిస్తుందని చెప్పటానికి ఈస్టర్ పండుగ ఒక సంకేతం. ఈస్టర్తో క్రైస్తవులు లెంట్కు ఒక సంతోషకరమైన ముగింపునిస్తారు. ఈ సమయంలో
ప్రార్థనలు ఉపవాసాలు చేయడం ద్వారా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గౌరవ డాక్టరేట్ అందుకున్న పోసి కుమార్కు జక్కంపూడి రాజా చిరు సత్కారం చేశారు. ఈ రోజు ఉదయం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజాను ముత్యాల పోసి కుమార్ కలవడం జరిగింది. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల పోసి కుమార్కు చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల పోసి కుమార్ వృద్ధులకు, దివ్యాంగులకు నిరంతరం సేవ చేస్తూ నిత్య అన్నదానంతో ఎంతో మందికి ఆకలి తీరుస్తూ అందరికీ ఆదర్శంగా ఉండే వ్యక్తి అని, అలాంటి పోసి కుమార్కు గౌరవ డాక్టరేట్ లభించడం సంతోషంగా ఉందని, పోసి కుమార్కు తాను అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ముద్దాల అను, రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు సూర్యచంద్రరావు, వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదం ఫకీర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో ఘనంగా ఈస్టర్ డే, పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. పిఠాపురంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ రోజు పర్యటన, మద్దతుగా తరలివచ్చిన జన సైనికులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలు చేసిన భక్తులు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.